హలో అండి. ఈరోజు మా ఇంట్లో రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు, ఎండు చేప ఇంకా వంకాయ అనమాట. ఈ మూడిటి కాంబినేషన్ కర్రీ అద్దిరిపోతుందనమాట. ఈ ఎండు చేపలు వచ్చేసి మామూలుగా బయట కొన్నవి కాదు. ఇంట్లో చేసుకుంటాం కదా! కొరమీను గానీ, లేదా తెల్ల చేప గానీ, ఉప్పు, పసుపు ఇంకా బాగా పట్టించేసి పచ్చిగా ఉన్నప్పుడే ఎండలో ఎండబెట్టేసి ఇంట్లో తయారు చేసుకున్న ఎండు చేప అనమాట ఇది. ఇంకా మా అమ్మాయికొచ్చేసి ఎండు చేపలు తిన్నందని చెప్పి తనకి ఎగ్ ఫ్రై చేశాను పక్కన. ఈ ఎగ్ ఫ్రై అయితే మా అమ్మాయి కోసం. దీంట్లో లేత వంకాయలేసాను. భలే మగ్గిపోయినాయి. ఇంకా ఆయిల్‌లో ఎయగానే చక్కగా మెల్ట్ అయిపోయినాయి లేత వంకాయలు. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లో కోడిగుడ్లు ఇంకా ఎండు చేప కూడా ఫస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా బాగా మగ్గిన తర్వాత లేత వంకాయలేసుకొని కర్రీ రెడీ చేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. వంకాయల వల్ల టేస్ట్ వచ్చిందో, ఎండు చేపల వల్ల వచ్చిందో తెలీదు గానీ అదిరింది కూర మాత్రం. ఇంకా కోడిగుడ్లు, ఎండు చేపలు వేయించుకొని పెట్టాం కదా! ఇంకా అమోఘం అనమాట. ఇంకా మీకు ఇలా కోడిగుడ్డు, ఎండు చేప ఇంకా వంకాయ కాంబినేషన్‌లో